ఎనీ పర్సనల్ ఇన్సిడెంట్ అండి మీరు చెప్పదలుచుకున్నారు, అది అవ్వడం వల్ల ఈ రోజు ఇంత పెద్ద హాస్పిటల్ మీరు కట్టడం జరిగింది? పర్సనల్ ఇన్సిడెంట్ అంటే అండి, నేను చూసిన లైఫ్ స్టైల్స్ ఏనండి. మేజర్ గా చాలా ఫ్యామిలీస్, కుటుంబాలు నా ముందు వచ్చి చాలా బాధపడ్డారు. తల్లిదండ్రులే గాని, వైఫే గాని, వీళ్ళంతా కూడా చాలా బాధపడ్డారు. వాళ్ళ సమస్యలోకి నేను వెళ్ళి నేను ఆలోచించుకొని చూస్తే గనక ఒక్కొక్క కుటుంబాలు ఇంత బాధలు పడుతున్నాయి, ఇంత ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళ వల్ల ఎంత సఫర్ అవుతున్నారు అనేది నేను మెయిన్ గా చూసినాను. వీళ్ళలో మనం ఒక 10 మందిలో అప్రాక్సిమేట్లీ 10 మందికి ట్రీట్మెంట్ చేసిన ఒక 5 కుటుంబాలైనా బాగుంటాయి. వాళ్ళ ఇళ్లలో ఇల్లు నిలుస్తుంది, బాగుంటుంది. వాళ్ళ నమ్ముకున్న పిల్లలే గాని, భార్యనే గాని, తల్లిదండ్రులే గాని మంచిగా అవుతారనే ఇంటెన్షన్ తో నేను ఈ సంస్థని పెట్టాల్సి వచ్చిందండి. మెయిన్ కాన్సెప్ట్ అయితే అదేనండి. సో మెంటల్ హెల్త్ చాలా తక్కువగా అవేర్నెస్ ఉంటుంది. వాళ్ళకి చాలా మందికి అవేర్నెస్ కల్పించి మనం రిహాబిలిటేట్ చేసి దాని ద్వారా ట్రీట్మెంట్ సైకలాజికల్ గా కానీ, మెంటల్ గా కానీ వీళ్ళకి మెడికేషన్ త్రూ మనము ఇచ్చుకుంటూ వస్తే గనక రికవరీకి వస్తారు. డెఫినెట్లీగా వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి. మనం వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తే గనక రికవరీ అనేది అవుతుందండి.